అనమాట. సైన్యం అంతా రాత్రికి రాత్రి ఇటువైపు నుంచి కాగడాలు ఎట్టెడుతున్నాయో అటు అనుసరించండి అన్నాడు. అటు ఎడ్లబళ్ళు వెళ్ళిపోయి రామరాజు సైన్యం అంతా నది కట్టి వెళ్ళిపోయింది. తెల్లవారుతోంది. శత్రు సైన్యం ఇక్కడే నదిని దాటి వచ్చి మీద పడిపోయారు. లేదు సైన్యం దగ్గర. అంతకు ముందు రోజు రాత్రి ఆ ఖడ్గాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి. అంతే. ఏనుక్కి తీసుకొచ్చి రామరాయలు ఎక్కే భద్రగజానికి నల్లమందు పెట్టేశారు. అది ఘీంకరించి రామరాయల్ని తొండం పెట్టి కిందకి లాగేసింది. పొడి చేశారు. విజయనగరం పతనం అయిపోయింది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని. హంపి విజయనగరం పెడితే గుండె చెరువు అయిపోతుంది చూసిన వాడికి. అరే రే ఇదా ఇవాళ దీని స్థితి అని. మా మోహన్ రావు గారు మేము వెళ్ళాం మొన్న శృంగేరి వెళ్ళినప్పుడు. కన్నుల నీరు వస్తుంది చూస్తే. ఒక్కొక్క వస్తువుకి అంత శక్తి ఉంటుంది. అటువంటి వాటిల్లో రాజదండం, ఖడ్గం, కిరీటం అంత గొప్పవి. ఆ కిరీటం అధికారమునందు హద్దులు చెప్తుంది. ఇప్పుడు అమ్మవారి కిరీటానికి కూడా ఏమైనా హద్దుందా? ఆవిడ కిరీటం కూడా దేనికన్నా కొంచెం తక్కువగా ఉంటుందా? ఆవిడ కిరీటమే అందరికన్నా గొప్పగా ఉంటుందా? ఇది చెప్పాలంటే ఏదో చెప్పేయచ్చు. ఆవిడకన్నా గొప్పది లేదండి అని అయినా చెప్పేయచ్చు. ఆవిడకన్నా గొప్పది ఉందండి అని అయినా చెప్పేయచ్చు. రెండే సమాధానాలు ఉంటాయి, అంతకన్నా ఏం ఉండవు కదా. కాబట్టి కొంతమంది ఇది కొంతమంది అది చెప్తే ఏదో ఒకటి ఒప్పుకు తీరాలి. కాబట్టి ఎవరో వాళ్ళకి మార్కు వస్తుంది. అది పెద్ద విశేషం కాదు. కానీ చెప్పడంలో ఒక తమాషాతో చెప్పగలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు, మహానుభావుడు. అది హత్తుకునేటట్టు చెప్పగలరు ఆయన. అది కిరీటానికి ఉన్న హద్దు చెప్పారు ఆయన. మన హద్దులు దాటితే శిక్షించే కిరీటాలకి హద్దులుంటే మండలాధికారి కన్నా సామంతరాజు, సామంతరాజు కన్నా రాజు, రాజు కన్నా చక్రవర్తి ఇలా ఉంటే అమ్మవారి కిరీటం కూడా ఎవరి ముందన్నా వంగుతుందా? వంగదా? ఇది చెప్పిన వారు మహానుభావుడు, జగద్గురువు శంకర భగవత్పాదులు. ఆయన కన్నా ఎవరు చెప్పగలరు? సౌందర్యలహరిలో అమృత భాండం అండి. అటువంటి శ్లోకం ఒకటి రచన చేశారంటే మన మనసుని హత్తుకోవాలని. ఒక శ్లోకంతో విషయము చెప్తారు, ఒక శ్లోకంలో చెప్పి చెప్పకుండా ధ్యానం చేయిస్తారు, ఒక శ్లోకంలో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తారు. అలా చెప్పడంలో శంకరులకి శంకరులే సాటి, వేరొకరికి అంతటి ప్రజ్ఞ భాషించడం దుర్లభం. అది ఆయన మహానుభావుడు. ఆయన అంటారు, కిరీటం వైరించం పరిహరపుర కైటబభిద కఠోరే కోటీరే స్థలసిజహిజం భారిమకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఇందులో శంకరాచార్యులు వారు అంటారు, అమ్మవారు ఒకనాడు సింహాసనం మీద కూర్చున్నది. అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటే అమ్మవారిని సేవించడం కోసమని చెప్పి వచ్చి కూర్చున్నారు కొంతమంది. ఆయన ప్రభువు, ఆయన ముందు కూర్చోకూడదు అన్న భయానికి గుర్తేమిటో తెలుసా అండి? ఆయన తేజస్సు మీరు తట్టుకోలేరని గుర్తేమిటంటే ఆయనకి ఎదురు మీరు కూర్చోకూడదు, ఆయనకు ఒక పక్క కూర్చోవాలి. అందుకే ప్రభువు సింహాసనం మీద కూర్చుంటాడు. మంత్రి సామంతులు పురజనులు అందరూ ఇలా ఉంటారు తప్ప ఎదురుగుండా ఎవరు కూర్చోరు చక్రవర్తికి. ఆయన దగ్గరకు వచ్చినా ఆయనతో మాట్లాడినా చెయ్యి అడ్డు పెట్టుకుని అలా మాట్లాడవలసింది. ఆయన సభలో కూర్చుని ఉండగా దేని తర్వాత ఏది జరగాలి అన్నది ఆయనే చెప్తారు. ఎంతో మహాపురుషులైతే తప్ప లోపలికొచ్చి సభ జరుగుతుండగా ఫలానా వాళ్ళు వస్తున్నారు అని చెప్పకూడదు. సభ నడుస్తున్నప్పుడు సభా కార్యక్రమం జరగాలి. ఆవిడేదో జరిపిస్తోంది కార్యక్రమం. ఎవరున్నారు సభలో? చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఈ లోకములన్నిటినీ సృష్టి చేస్తాడు ఆయన. సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఉన్నారు అనగానే మీకు విషయం గుర్తు రావాలి. ఎన్ని తలకాయలతో ఉన్నాడు? 4 తలకాయలతో ఉన్నాడు. 4 తలకాయల మీద 4 కిరీటాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు ఉన్నారు, ఆయన తల మీద ఓ కిరీటం ఉంది. దేవతలకి పరిపాలకుడు ఇంద్రుడు ఉన్నాడు, ఆయన ఓ కిరీటం పెట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురే అమ్మవారి దగ్గర భయభక్తులతో కింద పరివారంలో కూర్చుని ఉన్నారంటే ఇంకింతకన్నా గొప్ప వాళ్ళు ఉంటారని మీరు ఎలా అనుకుంటున్నారు? సృష్టి చేసేటటువంటి వాళ్ళల్లో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వీళ్ళు ముగ్గురు సభలో కిందకి కూర్చుని ఉన్నారు. అమ్మవారు సింహాసనంలో కూర్చునుంది, కిరీటం పెట్టుకునుంది.
ఇప్పుడు ఎవరికన్నా ఎవరు గొప్ప అంటే ఏమంటే అప్పటికంటే అలా కూర్చున్నారు కానండి, ఏదో కూర్చొని ఇచ్చారు కానీ ఈయనే కూర్చొని ఇచ్చారండి అని మీరు అంటారేమో. కిరీటం బట్టే నిర్ణయం అవ్వాలి ఎవరు గొప్ప. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఒక నాటకీయ సన్నివేశానికి తెరతీశారు. సభ జరుగుతోంది కాబట్టి ఎవరో పనికిమాలిన వాడు ఎవరో వచ్చేస్తుంటే ఏమన్నా ఆయన ఎవరో వచ్చేస్తున్నారని చెప్పి ప్రతివాడు వచ్చి చెప్పడు. ప్రతిహారి అంటారు. వాడు వచ్చి వాళ్ళు వస్తున్నారండి అని చెప్పకూడదు. ఫోన్ వచ్చిందండి అని సెల్లట్టుకు వచ్చి ఇచ్చేయడం, కార్డ్లెస్ పట్టుకొచ్చి ఇచ్చేయడం, ఇలా దిక్కుమాలిన వాళ్ళు ఉండదు. ఆవిడ ఎలా సభ నడిపిస్తుందో అలా నడుస్తుంది అంతే. అంతేగాని ఎవరైనా వస్తే అమ్మవారు సభలో ఉన్నారు బయట కూర్చుంటారు. ఇంద్రాదులు కూడా కూర్చుంటారు. శ్రీచక్రం గురించి విన్నప్పుడు ఇంద్రుడు కానీ కూర్చుంటారు. అలాగా అమ్మవారి దర్శనమే అవదు అసలు. అటువంటి స్థితిలో అమ్మవారు కూర్చునింది. కూర్చునుంటే ఎవరొచ్చారని చెప్తారు? ఎవరొచ్చారని చెప్తే అకస్మాత్తుగా ఆవిడ లేచి నిలబడి ఆవిడ కూర్చుని ప్రవేశపెట్టండి అన్నారనుకోండి, అంటే పెద్ద ఆవిడ గౌరవించవలసిన వ్యక్తి ఏం కాదు. సభలో పనిలో ఉన్నా ఆయన్ని రానివ్వాలి కాబట్టి ప్రవేశపెట్టండి అనొచ్చు. లేదు ఆయన యందు గౌరవం చేత ప్రవేశపెట్టండి అన్న తర్వాత ఆయన్ని తీసుకొస్తారు. ఆయన్ని ప్రవేశపెట్టండి అన్నారంటే ఆ మహానుభావుడే కదా అంత సభ జరుగుతుండగా. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈవిడ లేచి నిలబడి ఉపవిష్టులు కండు అంటుంది. అంటే ఆయన్ను ఆసనం మీద కూర్చోబెడతారు. ఎవరైనా ఒక మహాపురుషులు అనుకోండి, ఏమో పళ్ళెం పెట్టి కాళ్ళు కడిగి అవి చెయ్యొచ్చేమో, కిరీటం మీద ఆవిడ కూడా చల్లుకోవచ్చేమో. అలా జరిగిందే. ఎవరైనా వచ్చారని చెప్తే ఓహో వారు వచ్చారా అని ఒకసారి ఈవిడ అందరూ లేచి నిలబడ్డారు అనుకోండి, ఈవిడ లేచి నిలబడ్డారు, అందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు ఏ కిరీటం కన్నా ఏ కిరీటం గొప్పది? కిరీటాల పోటీయే ఉంది ఇక్కడ. కాబట్టి శంకరాచార్యులు వారు అన్నారు, ఒక ప్రతిహారి పరిగెత్తుకొచ్చి అన్నట్ట, అమ్మా మీకు మాట చెప్తున్నాం, భవస్యాభ్యుద్ధానే. భవుడంటే లోకములనన్నింటినీ పోషించగలిగిన వాడు. భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. అమ్మా పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నారు అన్నాడు. అనేటప్పటికిట కూర్చుని చెప్పండి అని వింటోంది ఆవిడ. ఇప్పుడు అతను మెల్లిగా వచ్చి అమ్మగారికి ఏదో చెప్పాలి అంటే మంత్రులు వింటారు. ముందు శ్యామలాదేవి వాళ్ళు ఏమిటి అంటారు. అంటే ఫలానా వాళ్ళు వచ్చారు అంటే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత శ్యామలాదేవి దగ్గరికి వస్తుంది. వచ్చేలా చెయ్యి అడ్డు పెట్టుకుని అంటుంది అమ్మవారు, అమ్మ ఫలానా వారు వచ్చారు అని చెప్తుంది. అంతేగాని ప్రతిహారి కేకలేసుకుంటూ రాడు. అలా కేకలేసుకుంటూ వచ్చాడంటే శ్యామలాదేవికి చెప్పి, శ్యామలాదేవి అమ్మవారికి చెప్పి, ఆలస్యం జరిగినందుకు అమ్మవారు వాడి కంఠం ఉత్తరించేస్తుంది అనమాట. ఆయన వస్తున్నప్పుడు మాత్రం ఇంకా ప్రోటోకాల్ లేదు. ఆయన వస్తున్నాడంటే అమ్మవారికి వినబడేటట్టు చెప్పవలసిందే. అంత భయభక్తులు అనమాట అమ్మవారికి కూడా. ఎవరు అలా వస్తున్నవాడు? పరమశివుడు వస్తున్నాడు సభలోకి. అందుకని ఇప్పుడు ఆవిడితో వచ్చి చెప్పే ప్రతిహారి అరుచుకుంటూ వచ్చాడు, అమ్మా భవస్యాగ, ఆ మాట చూడండి, భవస్యాభ్యుద్ధానే. భవుడు పరమశివుడు వచ్చేస్తున్నాడమ్మా సభలోకి, వచ్చేస్తున్నారు, బయలుదేరారు, దగ్గరికి వచ్చారమ్మా అనగానే అమ్మవారు వచ్చేస్తున్నారా అని కూడా అనలేదట. గభాల సింహాసనం నుంచి లేచిపోయి గబ 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 దివిగి ఎదురెళ్ళిపోతోంది. ఇప్పుడు ప్రవేశపెట్టండి అంటట్లేదు, తాను ఎదురెళ్ళిపోతోంది. ఎలా వెళ్ళిపోతోందిట? చక్రవర్తి సభలోంచి లేచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది. వెనకాతల మళ్ళీ ఆవిడికి స్తోత్రం చేస్తే వాళ్ళు పెడతారు, మంత్రులు పెడతారు, సేనాపతులు పెడతారు, ఆంతరంగిక పరివారం పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కక్షలో ఉండిపోతారు. చిట్ట చివరి వరకు మంత్రి గారు ఒక్కడే పెడతాడు. మంత్రి గారు ఒక్కరు వెళ్ళిన తర్వాత ఆ మంత్రి గారితో లోపల ఆవిడ ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడి శ్యామలాదేవితోటి ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది. చింతామణి గృహంలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. కానీ ఇక్కడేమైంది? ప్రవేశపెట్టడం లేదు, ఈవిడ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. గబగబ గబగబా ఈవిడ వెళ్ళిపోతుంటే ఆవిడ ఏదో పనిలో ఉంది, ఆవిడ వెళ్ళిపోతుంది. మనకేమిటని కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు లేచి నిలబడలేదట. అమ్మ బాబోయ్ అమ్మవారు ఇలా వెడుతోంది, మనం ఇలా నిలబడ్డమే అని వాళ్ళు కింద పడిపోయారు. అంటే ఇప్పుడు ఎవరి కిరీటం పెద్దది? ఒక కిరీటం ఆయన కిరీటం పెట్టుకుని వచ్చాడో పెట్టుకోకుండా వచ్చాడో ఆయన జటాజూటం ఉంటుంది. అందుకని ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన్ని మీరు చూడలేదు, ఇంకా కిరీటం పెట్టుకున్నాడో పెట్టుకోలేదో. ప్రతిహారి చెప్పాడంతే, మీకు చెప్పారు శంకరాచార్యులు వారు శివుడు కిరీటం పెట్టుకొచ్చాడని. ఇంకా ఆవిడ విడుతోందని చెప్పారు. కిరీటం ఆయన పెట్టుకున్నాడో పెట్టుకోలేదో మీకు తెలియదు. కానీ పెట్టుకున్న కిరీటాలన్నీ ఏమయ్యాయి? ఆవిడ అంత గబగబా వెళ్ళిపోతున్నా, ఆవిడ ఏదో పని మీద వెళ్తున్నారని వీళ్ళు వెంటనే సరే మళ్ళీ వస్తుందని కూర్చోలేదు. ఆవిడ గబగబా దిగిడుతోంది అంటే హఠాత్ సంఘటన, ఎవరు ఊహించలేదు. ఎవరు ఊహించనప్పుడు ఆవిడ అలా వెడుతున్నా వీళ్ళందరూ నేల మీద పడిపోయారు. పడిపోతే ఇప్పుడు ఆవిడ తొందర, శివుడు వచ్చేస్తున్నాడు, గబగబా వెళ్ళిపోతుంది ఆవిడ బయటికి. వెళ్ళిపోతుంటే చెలికెత్తాలు నెట్టున్నారట. వాళ్ళు అమ్మవారు వెళ్తుంటే పరిగెత్తుకుంటే గబగబా చుట్టూ వచ్చేసారు.
ఏదో Z+ కేటగిరీలో ఉన్నవాడు అటు ఇటు పెడుతుంటే బ్లాక్ క్యాట్ కమాండోస్ కూడా పరిగెత్తినట్టు వాళ్ళ చెలికెత్తులు పరిగెత్తుకుంటూ వచ్చన్నట్టు అమ్మా కిరీటం వైరించం, అమ్మా ఇది బ్రహ్మగారి కిరీటాలు 4 కిరీటాలు, జాగ్రత్త జాగ్రత్త కాళ్ళకి తగులుతాయి, తప్పుకో తప్పుకో అంటున్నారట. కొంచెం వెనక్కుడు తలగైంది వెనకది అంటారట. అమ్మ జాగ్రత్త తగులుతాయి 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 అని అమ్మవారికి తప్పుకోండి తప్పుకోండి అని చేతులు పట్టుకుంటున్నారట. అమ్మవారు ఇలా చూడటం లేట కిందకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అమ్మ బాబాయ్ అమ్మవారి పాదాల దగ్గరికి వస్తున్నాయి, ఇంతే చాలు, ఏ కారణమైతేనే దండం పెడదామంటే అక్కడికి ఎలాగో వెళ్ళడానికి కుదరదు, అవి లేచి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు అనుకోకుండా పాదాలు వచ్చాయి, వాళ్ళు కింద పడిపోయారట కిరీటాలతో, పడిపోయి పెడుతుంది. అమ్మ కిరీటాలు తగులుతాయి అని చిలికెత్తులు అంటున్నారట. చెప్పకుండా చెప్తున్నారు ఏ కిరీటం పెద్దది, అమ్మవారి కిరీటం పెద్దది ప్రస్తుతం వరకు కదండి. అందుకని ఆవిడ వెళ్ళిపోతుంది కదా. చిలికెత్తులు అంటున్నారట కిరీటం వైరించం హరిహరపుర కైటబిద. అమ్మా బ్రహ్మగారి కిరీటాలు, ఇది కైటభుడు అనేటటువంటి రాక్షసుడిని మర్దించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటం చాలా కఠినంగా ఉంటుందమ్మా ఈ కిరీటం. ఇది కిరీటం మీదకి బాణాలు వేస్తారు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, ఎప్పుడు లోకాల్లో ధర్మానికి హాని వచ్చిందంటే యుద్ధానికి వెళ్ళిపోయేది ఆయనే. కాబట్టి ఆయన కిరీటం మిగిలిన కిరీటాల్లో ఉండదు, అటువంటి కిరీటం. కాబట్టి అమ్మ అది చాలా కఠినంగా ఉంటుంది, నీ పల్లవమైన పాదములకు తగులుతుందేమో, అమ్మ జాగ్రత్త జాగ్రత్త. ఏమన్నా శ్రీ మహావిష్ణువు గారు వెనక్కొనండి అన్నట్ట. అమ్మవారు గబగబా వెళ్ళి అమ్మ గబుక్కుని తగులుతుందేమో, ఆ పాదం ఎంత కోమలమైన పాదం అమ్మా, తగిలితే ఇంకేమైనా ఉందా, జాగ్రత్త జాగ్రత్త అంటున్నారట. అందుకని పరిహరపుర కైటబిద, పరిహర తీసేయి అమ్మ వెనక్కెళ్ళు అంటున్నారట. కఠోరే కోటీరే స్థలసి జహిజం భారి మకుటం. అసలు ఇంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నారట, ఇంద్ర అమ్మవారు ఎడుతోంది, ఏంటా కిరీటంతో అలా అడ్డంగా పడిపోతావు, తీసేయి కిరీటం, అమ్మా ఆ కిరీటాన్ని తప్పించుకో, దాటేసేయి, దాని దగ్గర నుంచి కాలేయకు, కిరీటం నుంచి దాటేయి. అమ్మవారు ఆ కిరీటం నుంచి దాటి వెళ్ళిపోయినా కూడా దానికి పూజ. అంటే బ్రహ్మాది దేవతల యొక్క కిరీటములే హఠాత్తుగా ఆవిడ సభలోంచి లేచి వెడుతుంటే నేల పడిపోయి ఆవిడ పాదముల దగ్గర అమ్మో తల్లి పాదములని నేల మీద పడి ప్రణిపాతం చేస్తున్నాయి. అంటే ఆవిడెవరు? శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఆజ్ఞలను అందరూ పాలిస్తారు తప్ప ఆ కిరీటం వేరొవరి దగ్గర వంగేది కాదు. మరి ఎందుకు పరిగెడుతోంది? వస్తున్నవాడు భర్త. ఆయన పరిపాలకుడు కాదా పక్కన పెట్టండి, భార్యాభర్తల మధ్యలో ఆ భేదం ఉండదు. అందుకే భర్త గారు పెద్ద అధికారి అయితే భార్య గారి కాళ్ళట్టుకున్నా ఆవిడ చెప్తే పని అవుతుంది. ఆ అధికారం ఆవిడ యందు సంక్రమించే ఉంటుంది, తెలిసో తెలియకో ఉంటుంది ఖచ్చితంగా. అందుకని వాళ్ళిద్దరి మధ్య అభేదం. పార్వతీదేవి పరమేశ్వరుడికి దండం పెడితే పరమేశ్వరుడు పెద్దవాడా, పరమేశ్వరుడు కౌగిలించుకుంటే పార్వతీదేవి పెద్దదా, ఆ తర్కం ఉండదు. దంపతుల మధ్యలోకి వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు మీకు ఏమిటి ద్యోతకమైంది? ఆవిడ మహాపతివ్రత. అంత స్థితిలో ఆవిడ ఉన్నా, మహారాజ్ఞి అయ్యున్నా, భర్త వస్తున్నాడనేటప్పటికీ తాను ఎదురు వెళ్ళింది. అంటే తానే సభలోంచి లేచి ఎదురెళ్ళిపోయింది. అంటే భర్తకి నమస్కారం చేయకుండా ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? శంకరులు చెప్పాలి ఆ విషయం, మీకు చెప్పక్కర్లేదు. చెప్పకపోయినా మీకేమిటి అర్థం అవుతోంది? ఆ కిరీటం భర్త ముందు మాత్రమే వంగుతోంది, ఇంకెవరి ముందు వంగట్ల. ఆవిడ పాదముల ముందు మిగిలినవన్నీ వంగుతున్నాయి. కాబట్టి ఆ కిరీటమే పెద్ద కిరీటము. ఇప్పుడు ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణులు నువ్వు చూడగలిగితే, ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణుల గురించి నువ్వు 4 మాటలు అనగలిగితే నీ జీవితం ఏమైపోతుంది? ఉత్తర క్షణంలో భక్తి కలుగుతుంది. భక్తి అనగానేమి? నేను ఇందాకే మీకు చెప్పా, హద్దుని మీరు తెలుసుకుని జీవించుట. పైన ఒకడున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, చూసేవాళ్ళు ఉన్నారనేటటువంటి హద్దు తెలుసుకోవడం. ఈ హద్దు తెలుసుకునేటప్పటికీ భక్తి భయములతో జీవించుట, ఇది మీకు అబ్బుతుంది. ఇది అబ్బితే ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళందరూ చేతులు కలిపి ఉట్టి కొట్టేవాడిని పైకెక్కించుకుంటారు, ఒకటి తర్వాత ఒకటి ఉట్టి కొడతాడు. దీనికి సాధనమేమి? కిరీట దర్శనము. అందుకని కురువిందమణి శ్రేణీ కనత్కోటి ఇరమండిత. ఈ భక్తి ఉంటే నువ్వు ఏ స్థితిని పొందుతావు అని అడిగారు. ఏమంటే మోక్షం రావడమేనా, ఇంకేమైనా కూడా ఉంటుందా? అమ్మవారి యందు భక్తితో ఉన్నవాడు ఏ స్థితిని పొందుతాడన్నారో తెలుసా అండి? ఏది చెప్పినా శంకరాచార్యులు వారు చెప్పాలండి, మహానుభావుడు. ఆయన తప్ప చెప్పగలిగిన వాడెవరు? ఆయన అంటారు, తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమమి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం.
చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకాన్నంతటినీ సృష్టి చేసేటప్పుడు ఎక్కడా తప్పు లేకుండా సృష్టిస్తున్నాడు. మనిషి కడుపున మనిషి, కుక్క కడుపున కుక్క, పిల్లి కడుపున పిల్లి, అందరికీ ముఖమే ఉండాలి. ముఖంలోనే ముక్కు, ముఖంలోనే కళ్ళు, ముఖంలోనే చెవులు, ముఖంలోనే నోరు, ముఖంలోనే అదేంటి లేకపోయినట్టయితే లలాటము. ఇన్ని సృష్టించిన ఒక వ్యక్తిని పోలి ఇంకొక వ్యక్తి ఉండడు. అందరూ ముఖాలే, అన్ని తలకాయలే అయినా ఒక మనిషిని పోలి ఇంకొక మనిషి లేకుండా సృష్టి చేస్తున్నాడు. ఇంత శక్తి బ్రహ్మగారికి ఎక్కడి నుంచి వచ్చింది? తనీయాం సంపాంసుం, అమ్మవారి పాదములకు పట్టినటువంటి రజస్సు మట్టిని చల్లుకోలేదుట. అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఒక లేశ కణాన్ని తీసి తన కిరీటం మీద వేసుకున్నట్ట. ఇంత శక్తి వచ్చింది. నువ్వు కూడా నీకిచ్చిన శక్తిని అమ్మవారి పరం చేసి ఆవిడ పాదముల దగ్గర తల ఉంచి నమస్కరించి, అమ్మా నే చేస్తున్నది నీ అనుగ్రహంతో అని ఆవిడ పాద ధూళిని శిరస్సున వేసుకోగలిగితే నీకున్న విభూతి ఏ స్థాయిలో ప్రకాశిస్తుందో, నువ్వు ఎంత స్థితిని పొందుతావో ఆలోచించుకో. కాబట్టి తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కథమమి సహస్రేణ శిరసాం. ఏమి మాటలేసేస్తారు అనండి శంకరాచార్యుల వారు. అమ్మవారి పాదములకే ఉన్నటువంటి ధూళికణాన్ని శిరస్సు మీద వేసుకున్నారట శ్రీ మహావిష్ణువు. వేసుకుని ఏం చేస్తున్నారు? 1000 తలలతో ఈ భూమిని మోస్తున్నారట. అదేమిటండి విష్ణువు భూమిని మోసినట్టు ఎక్కడుందండి లోకంలో అంటే, శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఆయన అన్నారు, వహత్యేనం శౌరిహి, శౌరి మోస్తున్నాడు అన్నారు. శౌరి అన్న మాట కృష్ణుడికి ఉంది. శౌరి అంటే సూర్యుడి యొక్క మనవడు. ఆ సూర్యుడు అనేటటువంటి ఆయన కొడుకు వసుదేవుడు, వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు. సూర్యుడికి పౌత్రుడు కనుక శౌరి అని పేరు. శూరుడికి కొడుకు వసుదేవుడైతే వసుదేవుడికి చెందినటువంటి భార్య రోహిణీ గర్భమునందు పుట్టిన బలరాముడు కూడా శౌరియే. ఎందుకని ఆ సూర్యుడికి మనవడే అవుతాడు కాబట్టి. ఇప్పుడు బలరాముడు కూడా శౌరి అయితే ఆ బలరాముడు శేషాంశ, శేషుడు బలరాముడిగా వచ్చాడు. కాబట్టి ఆ శేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. కాబట్టి ఇప్పుడు శౌరి అన్న మాట విష్ణువాంశ శేషుడికి కూడా వర్తిస్తుంది. అలా వచ్చారు శంకరాచార్య గారు. ఒక్క మాటతో మిమ్మల్ని ధ్యానం చేయిస్తారు. శౌరి ఎలా చెందుతుంది అన్నారు అనుకోండి, మీరు 50 పుస్తకాలు ఎట్టి చూడాలి. అంటే మొదట్లో అయితే, తర్వాత అమ్మవారి అనుగ్రహం ఉంటే వెంటనే విడుతుంది, వేరు విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు బలరాముడు శేషాంశలో ఉండగా తన 1000 పడగలతో ఈ భూమిని మోస్తున్నాడు. మొయ్యడము అన్న మాట గురించి మీరు ఒకటి ఆలోచించండి. ఎలా మోస్తున్నట్ట? బ్రహ్మగారు చేసినట్టుగా, బ్రహ్మగారు చేస్తే నవికలం, ఏ తేడా లేకుండా సృష్టి చేస్తున్నట్ట. విష్ణువు కూడా అంత గొప్పగా మోసేస్తున్నారా లోకాన్ని? కథమపి, ఎలాగో అలా. అదేమిటి? సృష్టి చేయడం తేలిక, 1 గంట పనో ఓ రోజు పనో ఉంటుంది అది సృష్టి. కానీ స్థితి, డేట్ ఆఫ్ బర్త్ అన్నది కొన్ని క్షణాలతో కూడుకుని ఉంటుంది. దాన్ని బట్టే జాతకం ఉంటుంది. డేట్ ఆఫ్ డెత్ అన్నది నిజానికి 1 క్షణం ఉంటుంది, అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్నదే స్థితి. ఇది ఎలా బతికామన్నదే ముఖ్యం. కాబట్టి ఇంతమందిని పరిపాలించడం అంటే మాటలా అండి? కథమపి, భరించడం అంటే పరిపాలించడం కూడా. ఎలా భరిస్తున్నాడో వీళ్ళందరినీ అన్నారు అనుకోండి, ఎలా పరిపాలిస్తున్నాడో వీళ్ళందరినీ అని అర్థం ఉందండి. శౌరి ఇప్పుడు పరిపాలనాంశ కూడా చెల్లింది. ఎలా పరిపాలిస్తున్నాడు అంటే ఇంత తింగరాళ్ళు. ఇంకొక తేలిక మాటలో చెప్పాలంటే, ఎవరం హద్దుల్లో ఉండేవాళ్ళం. వీళ్ళని పరిపాలించడం అంటే మాటలా ఇంత పిపీలికాది పర్యంతాన్ని ఎలా పరిపాలిస్తున్నారు విష్ణువు? కథమపి, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ధూళికణాన్ని తల మీద వేసుకుని. బానే ఉందండి, మరి లయం చేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. హరుడు అనగా రుద్రుడు ఈ లోకములనన్నిటినీ కూడా లయం చేసేసి ఆ బూది తీసుకుని ఒంటికి రాసుకుంటున్నాడు. అది ఏంటి? ఇలా ఆయన సృష్టించాడు, బానే ఉంది, సృష్టించి ఒంటి మీద పెట్టుకోలేదు. విష్ణువు భరించి ఒంటి మీదకి రాసుకోలేదు. రుద్రుడు లయం చేసి ఆ బూది చేసి ఒంటికి రాసుకుంటున్నాడు అన్నారు శంకరాచార్యుల వారు. వాళ్ళిద్దరూ చేయింది ఈయన ఎందుకు చేస్తున్నాడు? ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే.
బే ఏదో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి అండి అంతా ఉండిపోయింది కదా పౌడర్లా ఉందని రాసుకున్నాడండి అని కాదు. అది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే అందుతుంది. ఎందుకు రాసుకుంటున్నాడో తెలుసా అండి? ఈ సృష్టిని ఎలా చేశాడు బ్రహ్మగారు? అమ్మవారి పాదరేణువుని తల మీద దాల్చి భక్తితో చేశాడు. విష్ణు ఎలా పరిపాలించారు దీన్ని? అమ్మవారి పాదరేణువుని తల మీద వేసుకుని భక్తితో పాలించారు ఈ లోకాన్ని. కాబట్టి ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి పాద రేణువు యొక్క అనుగ్రహంతో వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్నంతటినీ బూది చేసినా ఇది ఏదైంది? అమ్మవారి యొక్క అనుగ్రహమే బూది రూపాన్ని దాల్చింది. దాన్ని అలా వదిలేస్తే ఎలా? ఇంకా దీన్ని వాడుకోవడానికి నేను ఒక్కడనే మిగిలేని ఈ అనుగ్రహాన్ని ఇది ఇలా వదిలేయడం ఎందుకనా? ఆ అనుగ్రహాన్ని ఒళ్ళంతా రాసేసుకున్నట్ట శంకరుడు. అందుకని విభూతి ధారణ చేశాడు అన్నారు శంకరాచార్య గారు. అమ్మవారి అనుగ్రహాన్ని శంకరుడు ఒంటికి పూలుకున్నాడయా అన్నారు. ఇది భక్తి కలిగిన వాడికి ఉండేటటువంటి అధికార విస్ఫోటనం. ఏ స్థాయికి ఎదుగుతాడో, ఎదిగి భక్తితో ఎలా ఉంటాడో ఒక్కసారి కురు విందమణి శ్రేణి కనత్కోటి ఇదమండిత అన్న నామాన్ని అర్థం చేసుకుని నువ్వు అనగలిగితే ఇంత తేడా వచ్చేస్తుంది నీ జీవితంలో. నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి అంత స్థాయిలో ప్రకాశించేస్తుందంతే. అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ఎవరికి తట్టనవన్నీ తడతాయి. ఒక్కొక్కరు చూడండి, ఇంతమంది పరిపాలించారు. కాటన్ దొర గారికి ఒక్కరికే రావడం ఏమిటి ఆలోచన? ఇప్పటికీ కాటన్ దొర గారి పేరు చెప్తే మనం నమస్కారం చేయడం ఏమిటి? ఎంతో మంది లోకంలో పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఎవ్వరూ చేయలేనన్ని ఉపదేశాలు, అన్ని గొప్ప మాటలు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక్కరే ఎలా చెప్పగలిగారు? కారణ జన్ములు అంటాం. కారణ జన్ములు అంటే అమ్మవారి అనుగ్రహాన్ని జన్మతో పొందినవారు. అలా నీకున్న విభూతి అమ్మవారి పరం చెయ్యడం నువ్వు నేర్చుకుంటే, నాదే ఉందండి ఇదంతా తల్లి యొక్క ధూళికణం తల మీద పడితే ఇలా జరుగుతోంది అని నువ్వు అనగలిగితే నువ్వు ఏ స్థాయికైనా పెరుగుతావు, ఎంత గొప్పవాడివైనా అవుతావు. ముగ్గురు ఈ లోకమును పరిపాలించేవారు ఆ స్థాయిని పొందారంటే ఆ భక్తితోటే పొందారు. నువ్వు కూడా భక్తితో నిలబడగలిగితే ఆ స్థాయిని పొందుతావు. ఆ భక్తి నీకు రావాలంటే అమ్మవారి యొక్క కిరీటములో ఉన్న పద్మరాగమునుల పేరు ప్రయత్నపూర్వకంగా పలుకు. ఇక్కడ ధ్యానం చేస్తే నీకు ఆ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కిరీటం గురించి ఈ మాటలు చెప్తే వసిన్యాది దేవతలు చెప్పినా వ్యాసుడు చెప్పినా అక్కడ వరకే చెప్పారు. కురు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. కానీ స్మరణ మీరు ఎంత బాగా చేస్తే, దాన్ని ఎంత బాగా చూస్తే, లోపల ఎంత పట్టుకుంటే నీ జీవితం అంతా మారిపోతుంది. ఇది చిత్రం. అంటే ఇప్పుడు ఎంత బాగానో పట్టుకోవాలి. ఏమంటే ఎంత బాగానో పట్టుకోవడానికి ఏముంది? ఎందుకన్ని మాటలు నోరు కొట్టుకు చెప్తారు? బంగారం కిరీటం, అందులో పద్మరాగమణులు, ఇంతకన్నా ఏముందండి? పోనీ బంగారంకు ఇంకో కొత్త డిజైన్ ఊహిస్తాం. ఇవాళ పద్మనాగమణుల సైజు ఓ రోజు పెద్దది పెడతాం, ఓ రోజు చిన్నది పెడతాం, అలా ఊహిస్తాం. అంతేగాని నువ్వు ఊరికే ఎందుకు అలా ఇంకా ఊహించు స్మరించు చెప్పు అంటుంటావు అంటారేమో. అలా నీ చెప్తున్నది నా కోసం కాదు, మన మనసు బాగా దాన్ని పట్టుకుని పొంగిపోయేటట్టు ఇంతకన్నా ఒక గొప్పతనంతో చూసి గొప్ప సమన్వయం చేసి మన జీవితాల్ని ఉద్ధరించడానికి మహోత్కృష్ట ప్రయత్నం ఒకటి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేశారు ఈ కిరీటం మీద. అందుకే కిరీటం మీద శంకరాచార్యులు వారు 2 శ్లోకాలు రచన చేశారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ శ్లోకంలో అంటారు, గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాక్షురణ సబలం చంద్రశకలం ధనుశౌనాసీరం కిమితి నిభద్నాతి దిశనాం. ఒక గొప్ప విషయాన్ని చెప్పేసి శంకరాచార్యులు వారు అన్నారు, అబ్బే ధ్యానం చేస్తే ఇది ఎవరికి కనపడదండి అన్నారు. నా నిబధ్నాతి, ఎవరికి కనపడదు? ఇది ఆయన వినయం. ఆయన అంటున్నారు, అమ్మవారి కిరీటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? కిరీటాలు రకరకాలుగా ఉంటాయి. రామచంద్రమూర్తి పెట్టుకునే కిరీటం ఉంటుంది, చాలా గొప్పగా ఘనంగా ఉంటుంది. సార్వభౌముడు పెట్టుకునే కిరీటం ఉంటుంది, ఏదో అంతెత్తు నుండి దాని మీద ఇలా పడగా అవి ఇవి ఉంటాయి. అమ్మవారి కిరీటం చమత్కారంగా ఉంటుంది. అమ్మవారి కిరీటం ఎలా ఉంటుందంటే శంకరాచార్యులు వారు గుర్తు చెప్తున్నారు, అలాగే ఊహిస్తూ ఉండేప్పుడు ఊహించినా ఎలా ఉంటుందో ఆ కిరీటం. ఎన్నో కిరీటాలు చూసేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనకు. ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు చూశారో వాళ్ళు చెప్పాలి. ఆయన చూశారు కాబట్టి మనకి చెప్తున్నారు. కిరీటం విషయంలో ఒక లక్షణం ఉందండి.
కిరీట ధ్యానం ఎవరు బాగా చెయ్యగలుగుతారో వాళ్ళకి చాలా దగ్గరగా అమ్మవారి దర్శనం అవుతుంది. మిగిలిన వాటికి ఉండదు అలాగే. కిరీట ధ్యానం బాగా చేసిన వాళ్ళకి అమ్మవారు చాలా సమీపంలో నిలబడి దర్శనమిస్తుంది. అంటే ఎవరు పొందారు ఈ దర్శనాన్ని? శంకరాచార్యులు వారు పొందారు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు మనకి దాన్ని అందిస్తున్నారు. ఇది ఆయన త్యాగం. ఇప్పుడు అసలు కిరీటం ఎలా ఉంటుంది? రకరకాల కిరీటాలు ఉన్నాయి. అన్ని ఊహించకు, నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఎలా? సనీడే యచ్ఛాయ. సనీడే అంటే పక్షుల యొక్క గూడు. పక్షుల గూడు ఎలా ఉంటుందో పక్షుల గూడు ఇలా ఉంటుంది. మీకు ఇంకా తేలికగా నేను ఉదాహరణ చెప్పాలంటే పుచ్చకాయ ముక్కలా ఉంటుంది. పుచ్చకాయ ముక్క అంటే ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు తేలికగా మీరు గుర్తుపట్టాలంటే పుచ్చకాయ కోసేవాడు కోస్తున్నప్పుడు మీరు అలా గమనించండి. ఎప్పుడైనా వాడు ఏం చేస్తాడంటే పుచ్చకాయ తెచ్చి ముందు పడుకోబెడతాడు. ఇలా నిలువుగా కోయడు, ఇలా పడుకోబెడతాడు. పడుకోబెట్టి కత్తితో ముందు సగానికి కోస్తాడు. కోసిన తర్వాత ఏం చేస్తాడంటే అందంగా అమ్మేవాడైతే, ఎవడు పడితే వాడి గురించి నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఓ ముక్క తీసేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి బండి కింద పెట్టేస్తాడు. ఈ మిగిలిన సగం ముక్కని ఏం చేస్తాడంటే ఒక కత్తి పట్టుకుని ఇలా గుండ్రంగా కోస్తాడు. ఇప్పుడు అందులోంచి కాకరకాయ ముక్కల్లా ఇలా గుండ్రంగా వస్తాయి పళ్ళేలాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ ఇలా సగానికి కోస్తాడు. ఇలా సగానికి కోస్తే ఇలా అర్ధచంద్రాకారాల్లో వస్తాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తాడంటే గమ్మత్తుగా పెడతాడు ఇలా. ఇది మీరు చూడగానే ఏం చేస్తుందంటే కంటిని ఆకర్షిస్తుంది. తదియనాటి చంద్రరేఖల్లా ఉంటాయి. ఇది తిందామని మీరు ఏం చేస్తారంటే పెడితే ₹1 ₹2 పెడతాడు. అనంతమైన ముక్కలు సృష్టిస్తాడు. ఇప్పుడు ఆ ముక్క పట్టుకుంటే మీరు ఇలా పట్టుకోవడానికి ఉండదు, ఇలా కింద పట్టుకోవాలి. పట్టుకుని మీరు ఈ చివరి నుంచి అందులో ఉన్న ఎర్రగుజ్జంతా తినేస్తే తెల్లగుజ్జుతో ఆకుపచ్చ అర్ధచంద్రాకారంగానే మిగిలిపోతుంది. దీన్ని మీరు కింద పారేస్తే దాని రూపం చెడదు, ఎర్ర గుజ్జు పోతుంది. మేకో గొర్రెో తినేస్తుంది తర్వాత విషయం. కానీ చూడండి అర్ధచంద్రాకారంగా దాని ఆకారం మిగిలిపోతుంది తిన్న తర్వాత కూడా. అలా తేలికగా చెప్పాలంటే అంతకన్నా ఉపమానం లేదు. సనీడే యచ్ఛాయ. పక్షి గూడు పెడితే ఇలా పెడుతుంది. ఎందుకో తెలుసా అండి? తాను కూర్చుంటే రెక్కలు ఇలా పెడితే గుడ్డు చక్కగా అందులో ఉండాలి. తాను పొదిగితే ఇలా పక్షి కూర్చుంటుంది, బరువంతా ఆంచదు. పొట్ట వేడి ఒక్కటే గుడ్డుకు తగులుతుంది. అమ్మ పొట్ట వేడి గుడ్డు పెంకుకు తగిలితే ఆ వేడి లోపల ఉన్న పిండం గ్రహించి పిల్లతనాన్ని పొందుతుంది, ప్రాణం పోసుకుంటుంది. తన కంటికి కనపడనటువంటి తన బిడ్డ గుడ్డులో ప్రాణం పోసుకుంటున్నప్పుడు తన ఒంటి వేడి చేత పొదగబడుతున్న గుడ్డు వలన పొందుతున్నటువంటి అవ్యాజమైన ఆనందం చేత పక్షి కనుగుడ్లు గమ్మత్తుగా ఇలా మూస్తుంది. మీరు ఏ వెంకటాచలం లాంటి క్షేత్రాలకో వెళ్ళినప్పుడు ఏ మధ్యాహ్నం వేళ ఒక్కరూ తిరుగుతుంటే చెట్ల మీద గోళ్లల్లో పొదుగుతున్న పక్షులు కనపడతాయి. అప్పుడు వాటి కళ్ళల్లో ఆనందం చూడాలి మీరు. అమ్మవారు కట్టిన గూడు కూడా అలా ఉంటుంది. అమ్మవారి కిరీటం కూడా అలా ఉంటుంది, ఇలా గూడులాగా. వెంకటేశ్వర స్వామి వారు పెట్టుకుంటారే కిరీటం, ఏదో కొంచెం బోర్లించినట్టు ఉంటుంది, అలా ఉంటుంది అనమాట ఆ కిరీటం. ఇప్పుడు ఈ కిరీటం గురించి శంకరాచార్యుల వారు ముందు మీకు ఒక క్లూ అందించారు. అలా ఊహించు. ఊహిస్తే ఇప్పుడు అందులో ఏముంది? గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం. ఇప్పుడు మామూలుగా ఒక రాజు పెట్టుకునే కిరీటం అయితే ఏదో ఇంత బుర్రకాయ ఉంటుంది. అమ్మవారు సమస్త విశ్వములు ఆవహించింది. ఇంత విశ్వరూపిణి అయినటువంటి జగన్మాత తలకి సరిపోయే కిరీటాన్ని ఎవరు తయారు చేస్తారు? దానికి మణులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని శంకరాచార్యుల వారు అన్నారు, ఆ ఎర్రటి మణులు ఏవో కావు, ద్వాదశాదిత్యులే అన్నారు. 12 సూర్యులే అమ్మవారి కిరీటానికి మణులు. ఆ 12 ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశవంతుడు, వరుణుడు, మిత్రుడు. వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలా ఆరోగ్యం. ఆ ద్వాదశాదిత్యులు అమ్మవారి కిరీటంలో మణులుగా ఉంటారు. ఇప్పుడు మణులుగా ఉన్నారు, బాగుంది. అమ్మవారి కిరీటానికి ఒక్కదానికే ఒక గమ్మత్తుంది, చంద్రరేఖ ఉంటుంది. మిగిలిన కిరీటాలకి చంద్రరేఖ ఉండదు. ఆ చంద్రరేఖ ఎప్పటిది? తదియనాటి చంద్రరేఖ. తదియ కృష్ణపక్షంలోదా శుక్లపక్షంలోదా? కృష్ణపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ ఇవాళ ఉందే చంద్రరేఖ ఇంచుమించు ఇవాళ చవితి కాబట్టి ఇది అవుతుంది, ఇది కాదు. శుక్లపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ మనం టేకి పెడుతూ కారులోంచి దర్శనం చేశాం కదా ప్రసాద్ బాబు గారు, అందుకని నమస్కారం చేస్తారు తదియనాటి చంద్రరేఖకి.
శుక్లపక్షంలో తదినాటి చంద్రరేఖ ఇలా ఉంటుంది. అది నేను చెప్పిన పుచ్చకాయ ముక్క ఆకారంలో ఉంటుంది. అలాంటి చంద్రరేఖ ఒకటి అమ్మవారి కిరీటం మీద ఇలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ చంద్రరేఖ ప్రకాశిస్తుంటే 12 సూర్యులు ద్వాదశాదిత్యులు ఆ పద్మరాగమణులులా కిరీటంలో ఉన్నారు. అమ్మవారు నవ్వుతూ కూర్చుంది. శంకరాచార్యులు వారు అన్నారు, ఈ చంద్రబింబం దగ్గర నుంచి అమృత బిందువులు పడతాయి కదా చంద్రుడు అన్న తర్వాత. ఈ అమృత బిందువు ఇలా పడింది. పడుతుంటే ఈ ద్వాదశాదిత్యుల్లోంచి ఒక కిరణం ఆ బిందువులోకి వెళ్ళింది. వాన పడుతోంది, సూర్యప్రకాశము ఉంది. సూర్యకిరణం వాన బిందువులోంచి వెళ్ళగానే ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుంది. 7 రంగుల కింద విడిపోతుంది. అలాగే చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా బిందువు మీదకి సూర్యకిరణం పడగానే ఎట్నుంచి పడిన కిరీటానికి చుట్టూ ఉన్నాయి ఆదిత్యులు. ఆ సూర్యకిరణం ఇలా పడగానే ఇంద్రధనస్సు వస్తుంది అమ్మవారి కిరీటం మీద. 7 రంగుల కింద విడుతుంది. ఇలా అమ్మవారి కిరీటం చుట్టూ ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నువ్వు బాగా చూశావని గుర్తు ఏమిటంటే నీకు ఆ ఇంద్రధనస్సు కూడా కనపడి ఉండాలి ధ్యానంలో. లేకపోతే ఈ చంద్రరేఖ నుంచి పడుతున్న సుధాబిందువు సూర్యకిరణం అలా వెళ్ళడం, అందులోంచి విడిబడి ఇంద్రధనస్సు కూడా పడడం జరిగింది అంటే నువ్వు బాగా ధ్యానం చేశావు. ఇలా బాగా ధ్యానం చేసిన వాడికి ఇంద్రధనస్సు అన్నది కొత్తగా కనపడింది. అది ఇంద్రధనస్సు అని శంకరాచార్యులు వారు చెప్పరు. ఎంత రహస్యనామం వాడారో తెలుసా అండి ఆయన? శౌనాసీరం అన్నారు. శౌనాసీరం అన్న మాట ఇంద్రుడికి అమరకోశంలో వాడారు. సైన్యంలో ముందుండి యుద్ధం చేస్తాడు కాబట్టి, ముందు గొప్ప సైన్యం ఉంచుతాడు కాబట్టి ఆయనకి శౌనాసీరం అని పేరు. ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అలా 7 రంగులు విడిపైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అంటే మీరు నిజంగా ఇప్పుడు ధ్యానం చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేశారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మవారి బంగారు కిరీటం, అందులో మణులు, పైన చంద్రరేఖ. లోకంలో ఉండేటటువంటి సంప్రదాయం ఏమిటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు, సూర్యుడు స్వయం ప్రకాశకుడు. సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. శంకరాచార్యులు వారు అంటున్నారు చంద్రుడి యొక్క ప్రకాశం చేత సూర్యుడి యొక్క ప్రకాశం కలిస్తే ఇంద్రధనస్సు వస్తుంది అంటున్నారు. ఆయన అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమైందంటే చంద్రుడు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శంకరుడికి సూర్యశేఖరుడు అని పేరుంది, చంద్రమౌళీశ్వరుడు అని పేరుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో రహస్యంగా అమ్మవారిని సూర్య చంద్రమౌళీశ్వరి అని నామకరణం చేశారు. ఇప్పుడు ఇలా అనడం వల్ల మీకేం తెలిసింది? అమ్మవారు సూర్య చంద్రమౌళీశ్వరి. ఇప్పుడు మీకు తెలియకుండానే ఈ నామం మీరు పలికేశారు. చంద్రమౌళీశ్వరుడి భార్య చంద్రమౌళీశ్వరి. మీరు మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా ఈ సామ్యాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించేశారు కిరీటాన్ని అడ్డు పెట్టుకుని ధ్యానం చేస్తే. ధ్యానంలో ఇలా ఎవరికి దృగ్గోచరమైందో వాడు ఆ క్షణంలోనే జన్మ సార్థకత పొందేశాడు. అయిపోయింది, వాడి జన్మకి సాధించవలసిన ప్రయోజనం సాధించేశాడు. ఒక్క కిరీటం ఎంత స్థాయిలో ప్రయోజనాన్ని తీసుకొచ్చిందో చూడండి. కాబట్టి ఇది శంకరాచార్యులు వారి ప్రతిపాదన. ఎందుకని శంకరాచార్యులు వారు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు 5 శివలింగాలు ఇచ్చాడు ఆయనకి. 5 శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. 5 శివలింగాల్ని శంకరాచార్యులు వారు తీసుకొచ్చి 5 చోట్ల పెట్టారు. ఒకటి కంచిలో ఉంది, ఒకటి శృంగేరిలో ఉంది, ఒకటి చిదంబరంలో ఉంది, ఒకటి కేదార్నాథ్లో ఉంది, ఒకటి నేపాల్ నీలకంఠంలో ఉంది. 5 చోట్ల ఉన్న శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. అందుకే శృంగేరి వారు సాయంకాలం పూజ చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు, కంచి వారు చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు. చంద్రమౌళీశ్వరుని భార్య కూడా చంద్రమౌళీశ్వరియే. రూపమునందు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఆ ఇంద్రధనస్సుని అడ్డుపెట్టి మీకు ధ్యానమునందు ఒక కొత్త కోణాన్ని శంకరాచార్యులు వారు తొడిగారు. కాదు, ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను. అమ్మవారి కిరీటం ఏమీ తెలియని వాడికి కూడా దర్శనం అయిపోతుంది. ఏమీ తెలియకపోయినా మీరు చూడొచ్చు అమ్మవారి కిరీటాన్ని. ఎప్పుడు చూడొచ్చో తెలుసా అండి? ఒక్క కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు అమ్మవారి కిరీటం ఆకాశంలో కనపడుతుంది. అందుకే ఆ చతుర్దశిని రూప చతుర్దశి, కృష్ణ చతుర్దశి అని పిలుస్తుంటారు. కారణం ఒక్కటే, ఎంతమంది దీన్ని పట్టుకోగలరో నాకు తెలియదు కానీ పట్టుకోగలిగిన వారు ధన్యులు. ఒక రాశి చక్రంలో సూర్యచంద్రులు ఇద్దరూ ఎప్పుడూ అమావాస్య నాడు 1 డిగ్రీ దగ్గరే ఉంటారు. అంటే 1 బిందువు దగ్గరే ఉంటారు. అలా గోపాలకృష్ణ గారు నాకు సుతముఖాన్ని అలా బోర్డు ఇస్తే బాగుంది. ఇప్పుడు ఇది ఒక రాశి చక్రం అనుకోండి. రాశి చక్రం అయితే ఈ రాశి చక్రంలో అమావాస్య తిథి నాడు సూర్యచంద్రులు ఇద్దరు ఇక్కడ ఉంటారు. నేను చెప్పేది వినపడుతోందా అండి? ఇటు తిరిగి చెప్పడంలో
ఇద్దరు ఇక్కడ ఉంటారు. ఉంటే ఒక నెలలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం కృష్ణపక్షం. శుక్లపక్షంలో 15 తిథులు ఉంటాయి, కృష్ణపక్షంలో 15 తిథులు ఉంటాయి. శుక్లపక్షంలో ఈ తిథి ప్రారంభం అవగానే ఒక తిథి వస్తే పాడ్యమి వచ్చిందనుకోండి, చంద్రుడు 13 డిగ్రీలు పెడతాడు, అంటే ఇక్కడికి వస్తాడు. సూర్యుడు 1 డిగ్రీ కదులుతాడు. అంటే ఇప్పుడు సాపేక్ష వేగంలో సూర్యుడి కన్నా చంద్రుడు ఎన్ని డిగ్రీలు ముందుకెళ్ళాడు? 12 డిగ్రీలు ముందున్నాడు. అంటే పౌర్ణమి తిథి వచ్చేటప్పటికి సూర్యుడు ఎక్కడ దాకా వచ్చాడో అక్కడికన్నా 180 డిగ్రీలు ముందుకు వచ్చేస్తాడు చంద్రుడు. 15, 12 180 కదండి సాపేక్ష వేగంలో. అంటే అప్పటికి 15, 13 195 డిగ్రీలు తిరుగుతాడు చంద్రుడు. 195 డిగ్రీలు ఈయన వస్తాడు ఇక్కడికి, 15 డిగ్రీలు ఈయన వస్తాడు. అంటే ఈయనకి ఎదురుగుండా ఈయన ఉంటాడు. సూర్యుడికి ఎదురుగుండా సూర్యుడు తూర్పు దిక్కునుంటే చంద్రుడు పశ్చిమ దిక్కునుంటాడు. సూర్యుడు పశ్చిమ దిక్కును అస్తమిస్తుంటే చంద్రుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు. ఎదురుగుండా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ 15 తిథులు నడిస్తే అమావాస్య వస్తుంది. మళ్ళీ అమావాస్య వచ్చిందనుకోండి, మళ్ళీ ఈయన ఈ 15 రోజుల్లో 15, 13, 195 తిరిగి ఈయన్ని కలిసేసుకుంటాడు. ఈయన్ని కలుసుకునే లోపల అమావాస్యకి ముందు చతుర్దశి తిథి నాటికి ఇంకొక 12 డిగ్రీలు దాటితే అమావాస్య కలిసిపోతాడు. అందుకని సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. 12 డిగ్రీలు మాత్రమే వెనకాలకు ఉంటాడు చంద్రుడు. సూర్యుడు ఇక్కడ ఉంటాడు, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. సూర్యుడు చంద్రుడు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఆకాశాన్నంతటినీ మీరు ఒక మకుటంగా భావిస్తే అసుర సంధ్య వేళలో ఎర్రటి కాంతి వస్తుంటుంది. అది అమ్మవారి ద్వాదశాదిత్యుల పద్మరాగమణుల మీద కాంతిగా భావన చేస్తే, ఇటు చూస్తే సూర్యుడు, ఇటు చూస్తే చంద్రుడు 12 డిగ్రీల తేడాలో మీరు చూస్తే, అప్పుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సుని చూడగలిగితే, కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు అలా ఆకాశంలో అసుర సంధ్య వేళలో దర్శనం చేసిన ప్రతి వాడికి అమ్మవారి కిరీట దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని ఖాతాలో వేసేస్తారు. అది రహస్యం. దాన్ని మనకి చేయించడం కోసమని శంకరాచార్యులు వారు అదే ప్రయోగాన్ని, ఖగోళ రహస్యాన్ని తీసుకొచ్చి గగనమణిభిః అంటూ ద్వాదశాదిత్యులతో చంద్రుడితో ఇంద్రధనస్సు ఎలా వస్తుందో మనకి ఒక్క కార్తీక మాసంలో చూడకుండా ఎప్పుడైనా కిరీటం చూడడానికి వీలుగా ధ్యానంలో చూడగలిగిన రహస్యాన్ని మనకి ఆయన ఉపదేశం చేశారు. కాబట్టి ఎంత రహస్యాన్ని దాచారో చూడండి. అయితే విచిత్రం ఏమిటంటే, ఏమండి దీని వలన ప్రయోజనం ఇంతేనా? ఉత్తరక్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా? ఆర్యా దిశతి అని దుర్వాసో మహర్షి చేశారు. నిన్న రోజున చెప్పానే, మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది. దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు. ఆ శ్లోకాలు విన్నా, ఆ శ్లోకాలు పలికిన ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది. దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి. ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి. యజమాని చదివినా ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి. ప్రతిరోజు యజమాని చదువుకోవలసింది కవచం, ఉపదేశం తీసుకుని. అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు? మనం కురువింద మణిశ్రే నీకనత్కోటి ఇరమండిత అని వశిన్యాది దేవతలు అన్నారు. దుర్వాసుడు అన్నాడు, మహానుభావుడు ఆర్యా దిశతిలో, లలితా పాతు శిరోమే. లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుంది. ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది. లలాటమంబాచ మధుమతి రూప. నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది. భ్రూయుగ్మంచ భవానీ పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. కళ్ళు 2 రక్షింపబడాలంటే, కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని పుష్పశరాపాతు లోచన ద్వంద్వం, పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే 2 కళ్ళు రక్షింపబడతాయి. పాయాన్నాసాం బాలా, ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే. శుభగా దంతాశ్చ, శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి.
సుందరీ జిహ్వాం, నాలుక రక్షింపబడుతుంది. తప్పుడు మాటలు మాట్లాడడం, విశేషంగా జిహ్వ కోసం తినడం తగ్గించుకుంటాడు. సుందరి 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 అన్న మాట వాడితే. అధరోష్టం ఆదిశక్తి, కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది. అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి. అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదవిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి. చక్రేశీ పాతుమే చిరంచిబుకం, గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేశీ అని పిలవాలి. కామేశ్వరీ చకర్ణౌ, కామేశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి. కామాక్షీ పాతు గండయోర్యుగళం, ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి. శృంగారనాయిక శృంగారనాయిక వ్యాద్వక్త్రం, ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగారనాయిక అని పిలవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇవాళ దీన్ని ప్రత్యేకంగా చదువుతున్నాను అన్నదానికి మీకు ఒక రహస్యం చెప్తాను. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక గొప్ప అధికారి భార్య మెరుపు తీగ ఏరి కోరి ఒక గొప్ప అధికారికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పెళ్ళే 6 నెలలు. ఎంత సంతోషంగానో జీవితం గడుపుతున్నారు. చిన్న వయస్సులో గొప్ప అధికారి ఆయన ఎంత స్థాయికి పెడతారు. ఈమెయో మెరుపు తీగ, అన్యోన్యమైన దాంపత్యం. ఆ తల్లి ఒకనాడు బాత్రూంలోకి వెళ్ళి గీజర్ స్విచ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. వేడి నీళ్లు పోసుకుందాం అనుకుని పంపు తిప్పింది, గీజర్ పేలిపోయింది. ఆ మరుగునీళ్ళన్నీ వచ్చి మీద పడిపోయి తలుపు లోపల వేసి ఉంది. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది ఆ వేడి నీళ్ళలో. ఆ తలుపు కొట్టి ఆ చప్పుడికి తలుపు పగల కొట్టి పైకి తీసుకొచ్చారు. మాంసపు ముద్దగా బతికి ఉంది ఆవిడ. ప్రమాదం జీవన గతుల్ని మారుస్తుంది. నిన్ను, నీ బిడ్డల్ని, నీ వారిని రక్షించుకోవడానికి అమ్మవారే అనుగ్రహించి నిలబడి దుర్వాసో మహర్షికి దర్శనమిచ్చింది. ఈ పేర్లతో పలికితే నేను ఇలా రక్షిస్తానని. అందుకే ఆ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థాయిలో ఎలా కాపాడేస్తాయో చూడండి. అందుకనే దాన్ని కవచం అన్నారు. కవచం కట్టుకుంటే ఎలా రక్షిస్తుందో అమ్మవారి పేర్లు కవచమై రక్షిస్తాయి. సింహాసనేశ్వరీ చ గళం, కంఠం రక్షింపబడాలంటే సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. స్కంద ప్రసూచపాతు స్కంధౌ బాహూచపాటలాంగీ మే పాణీచ పద్మనిలయ. అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతోందేమో, అన్నీ నేను ఎంతకని చెప్పుకొని రాగలను. పాయాద నిశం నఖావళి విజయ, గోళ్లు పుచ్చుగోళ్ళు అయిపోతే పాడైపోకుండా గోళ్లు రక్షింపబడాలంటే విజయ విజయ అనాలి. అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం. ఆ పేర్లతో పిలిచేవారు. సరే, ఇంక నేను అండమేందుకు. కోదండిని చ వక్ష, వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి. కుక్షించ వ్యాకులాచల తనూజాహ, పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది. కళ్యాణీ చ వలగ్నం, నడుము ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి, కళ్యాణి కళ్యాణి అని. కటించపాయా కళాధర శిఖండాహ, నడుము యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ మకుట రేఖ, అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే, ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడుం మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి. అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని. అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది. ఇది వంగి లేవలేకపోతున్నాడు అనుకోండి, పోట్లు అనుకోండి, ఇక ఏ ఉపాసనకి పనికిరాడు. కూర్చోలేడు నిప్పి, నించోలేడు నిప్పి, బాగా కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు. ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది. ఊరు ద్వయంచపాయాదుమా, ఉమా అంటే తొడలు రక్షింపబడతాయి. మృడానీచ జానునీ రక్షేత్, మోకాళ్ళు మృడానీ అన్న నామంతో రక్షింపబడతాయి. జింఘేచ షోడసీమే, పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి. ప్రాయాత్వాదౌ చపాశ శృణిహస్త, శృణిహస్త అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి. అలాగే ప్రాతపాతు పరమాం దేవి అనుకుంటూ నిద్రలేస్తే ఉదయకాలమునందు ప్రమాదం రాకుండా ఉంటుంది. మధ్యాహ్నే పాతు మణిగృహాధీశ, మణిగృహాధీశ అంటే మధ్యాహ్న కాలమునందు రక్షింపబడతారు. శర్వాణ్యవతు చ సాయం, సాయంకాలం అవగానే శర్వాణి అని ఒకసారి అనుకుంటే సాయంకాలంలో రక్షింపబడతాడు.
పాయాద్రాత్రౌ చ భైరవి సాక్షాత్ రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు. భార్యాం రక్షతు గౌరీ, గౌరీదేవిని ఒక్కసారి పూజామందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే, గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి, చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది. అలాగే పాయాత్ పుత్రాంశ్చ బిందు గృహపీఠ, కొడుకులు కూతుళ్ళు రక్షింపబడతారు. రోజు యజమాని పూజాగృహంలో బిందు గృహపీఠ అనోసారంటే. అలాగే శ్రీ విద్యా చ యశోమే, శ్రీ విద్య అని పిలిస్తే, మా గోపి గారి కూతురు పేరు శ్రీ విద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు. అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను, అనురాధ గారికి. శీలం చావ్యాచిరం మహారాజ్ఞి, ఎవరైనా సరిగ్గా నడువడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది. ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువడి వస్తుంది. పవనమయి పావకమయి క్షోణిమయి వ్యోమమయి కృపీటమయి రవిమయి శశిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివే పాహి. రోజు ఈ మాట చెప్పాలి. అమ్మా నువ్వే పంచభూతములు, నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వే సోమయాజి, కాళి కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి వింధ్యవాసిని బాలే భువనేసి పాలయ చిరం మాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని కుటుంబము అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది. ఇదే దేవీ భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటాడు. అంత గొప్ప నామములు. అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే ఆ చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడుము యొక్క పైభాగం రక్షింపబడుతోంది. ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం. మూక పంచశతిలో శంకరులు చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తానా? 5 నిమిషాలు దాటితే మన్నించండి. కుతుక జుషి కాంచి దేశే కుముద తపో రాశి పాకశేఖరితే కురితే జనో మనోయం కులగిరి పరిభృడ కులైకమణి దీపే అంటారు. అందులో ఆయన అంటారు, అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ? కామాక్షి. అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు. అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు. అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది. అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయిట కామాక్షి దర్శనం కావాలని. కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోందనుకోండి, సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు. ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రబింబం కాంతులకి విచ్చుకుని ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు. అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా. అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి. కాబట్టి కురితే జనోహ మనోయం. ఒక కలవ పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది, చంద్రుడికి విచ్చుకుంటుంది. కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను? అమ్మా నువ్వెవరో తెలుసా? కులగిరి పరిభృడ కులైకమణి దీపే. పర్వతములకు సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు. అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి. ఆయన పర్వతాలకే సార్వభౌముడు. నువ్వో ఇంట పుట్టిన ఆడపిల్లవి, సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వాన్ని పొందినటువంటి దానివి. తాను సార్వభౌముడు పర్వతాలకే, తన కడుపున పుట్టిన బిడ్డో మొత్తం బ్రహ్మాండముల పట్ల సార్వభౌమాధికారం పొందింది. ఇప్పుడు ఆ తండ్రి ఎంత పొంగిపోతాడమ్మా? పర్వతం అయితే మాత్రమేమ్మా. ఈ సార్వభౌమత్వం దేని చేత ప్రకటనమైంది? హిమాలయ పర్వతాలు పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్యచంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టు కూర్చుంది. అటువంటి కూతుర్ని కన్నందుకు ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నాడో. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అందుకనమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటమై తండ్రి సంతోషించే కిరీటం పెట్టుకున్నావమ్మా అన్నారు మూకశంకరులు. ఆయన అంటారు, ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం అంబుమయీం అంబామనుకంపమాదిమామీక్షే ఆదిమజనని. ఏమి మాటలు పడిపోయాయండి మూకశంకరులకి. అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ ఆ కిరీటం గురించి చెప్తున్నారు. అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి, నువ్వో ధరణిమయీం ఈ భూమి అంతా నువ్వే. తరణిమయీం తల్లి నువ్వే వాయువు, నువ్వే అగ్ని, నువ్వే నీరు, నువ్వే ఆఖరికి
సువాసన, పంచభూతములు, పంచతన్మాత్రలు అన్నీ నువ్వే. అన్నీ నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే. అష్టమూర్తులు నువ్వే, పంచభూతములు నువ్వే, సూర్యచంద్రులు నువ్వే, జీవుడు నువ్వే. ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు. పర్వతములకు సార్వభౌముడన్న హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి అబ్బా నా కూతురు ఇంత గొప్పదైందని ఆ తండ్రి ఎంత మురిసిపోయాడో. ఆ తండ్రి ఇంటి మణిదీపంగా ప్రకాశించావమ్మా నీ కిరీటం చేత అన్నారు మూకశంకరులు. అంతమంది అమ్మవారి కిరీటాన్ని చూసి బహుభంగుముల కీర్తన చేశారు. అంత గొప్ప కిరీటం ఆ కిరీటం. అందుకనే ఒక్కసారి ఆ కిరీటాన్ని తలుచుకుంటే చాలు మనందరం ఆనంద తన్మయత్వాన్ని పొందుతాం. కురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. కొన్ని నామాలు చెప్దాం అనుకుంటాను, ఒక్క నామం పూర్తయితే పరమ సంతోషం. కానివ్వండి, గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట సంతోషంగా చెప్పుకుంటే చాలదా తల్లి అనుగ్రహాన్ని పొందడానికి? రేపటి రోజున మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినటువంటి నామాల్ని మిగిలిన నామాల్లో కొన్నింటిని నడిపిస్తే అన్ని వీలైతే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండండి. చక్కగా వినగానే దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాదుకల కోసం, తీర్థం కోసం ఎదురు చూడకండి. వేళ దాటిపోతోంది కాబట్టి ఇలా వెళ్ళి అమ్మవారిని చూసేసి అలా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోండి. ఏం పర్వాలేదు, మీకు అందరికీ అనుగ్రహం కలుగుతుంది. నిన్నటి రోజున కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అన్న నామం గురించి కొంత విషయాన్ని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. కొంత విషయాన్ని నేను ఎందుకంటున్నాను అంటే, ఎప్పుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం గురించి పూర్తిగా చెప్పినట్లు కాదు. ఎందుకంటే ధ్యానంలో ఎన్నో విషయాలు ద్యోతకం చేసుకుని అనుభవించినటువంటి పెద్దలు ఉన్నారు. అందుకని ఆ విషయం అక్కడతో పూర్తిగా చెప్పేశాము అని చెప్పడం కుదిరేటటువంటి విషయం కాదు. తరువాతి నామంలో అంటారు అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అమ్మవారి యొక్క లలాటము అంటే నుదురు గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనిషి అనుభవించేటటువంటి సమస్తమైనటువంటి రసములు అంటే అతను ఉన్నటువంటి స్థితులు కన్నుల ద్వారా వ్యక్తం అవుతాయి. ఒక శృంగార రసం కన్నుల చేత తెలుస్తుంది, భయం కన్నుల చేత తెలుస్తుంది, లేకపోతే అతను పొందుతున్నటువంటి హాస్యము చేత కలిగినటువంటి సంతోషం కన్నుల చేత తెలుస్తుంది. రెండు మాత్రం నుదిటి చేత తెలుస్తాయి. ఒకటి, అతను దేని గురించైనా కొద్దిగా చికాకులో ఉన్నాడా అంటే సమస్య చేత కలిగినటువంటి దుఃఖము, లేదా ఆ సమస్యకు పరిష్కారము దొరకకపోవడం చేత కలిగినటువంటి పరితాపం. ఇప్పుడు సాధారణంగా అలా ఉంటే ఏమిటంటే కొంచెం ముఖం చిట్లించుకున్నట్టుగా ఉండి అని ఉంటారు. అంటే ముఖం లలాటము ముడత పడుతుంది, ఎందుకంటే ఇలా కుంచుకుంటారు. ప్రసన్నంగా ఉన్నారని గుర్తు ఏంటంటే లలాటం విచ్చుకొని ఉంటుంది, అంటే ఏమి ముడత పడకుండా ఉంటుంది. అందుకని లలాటము చేత రెండు తెలుస్తుంటాయి. పరితాపమును పొంది ఉన్నాడా, ఏదైనా సమస్యకి విరుగుడు దొరకక ఆలోచన ముద్రలో ఉన్నాడా, లేకపోతే అటువంటి స్థితి లేకుండా ప్రసన్నంగా ఉన్నాడా. ఈ రెండు నుదుటి చేత తెలుస్తాయి. మన నుదురు పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టే లోపల ఎన్ని మాటలో అలా ముడత పడుతుంది, ఎన్ని మాటలో ప్రసన్నంగా ఉంటుంది. దానికి లెక్క లేదు అసలు, ఎన్ని మాటలు ముడత పడుతుందో ఆ నుదురు. అమ్మవారి యొక్క లలాటమును దేని కొరకు చూడాలి, అమ్మవారి లలాటము ఎలా ఉంటుందని చెప్పారు. మీరు చూడండి, సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రధానమైన ఇబ్బంది అంతా ఎక్కడ అంటే ఈ రెండింటి చేతే ఉంటుంది. ఒకటి, నేను ఇవాళ ప్రసన్నంగా ఉన్నానండి అంటాడు. అలా అన్నాడని ఇంకో అరగంట తర్వాత ఉంటాడని మీకు నమ్మకం ఏముండదు. ఆ తర్వాత మీరు వెడితే కొంచెం చికాగ్గా ఉన్నానయ్యా అంటాడు. నేను ఎప్పుడు చికాగ్గా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడో తెలియదు. ఆయనకి తెలిస్తే మీకు చెప్తాడు, ఆయనకే తెలియదు. కాబట్టి ఆ లలాటము ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో, ఎప్పుడు పరితాపముతో ఉంటుందో ఎవరు గుర్తుపట్టలేరు. కానీ అమ్మవారి లలాటమును గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానివల్ల మీకేం అర్థం అవ్వాలి? మీ యొక్క పరితాపమునకు ఉపశాంతి అమ్మవారి లలాట దర్శనము చేత ఉన్నది. ఎవరికైనా పరితాపం ఉందనుకోండి, ఏదైనా ఆ పరితాపమునకు ఉపశాంతి దేనివల్ల కలుగుతుంది అంటే అమ్మవారి యొక్క లలాట భాగమును తదేకముగా చూసి నమస్కారం చేస్తే వారి పరితాపము ఉపశమిస్తుంది.
ఆవిడ యొక్క లలాటం ఎలా ఉంటుంది అంటే మీరు వెళ్ళి దర్శనం చేయడం అనేటటువంటిది మంచిదే, నేను కాదన్ను. కానీ మీరు ఎప్పుడైనా ఏకాంతంలో దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క లలాట దర్శనము చేయలేనటువంటి స్థితిలో ఉండగా అమ్మవారి లలాటమును ఒక్కసారి మనస్సులో దర్శనం చెయ్యాలి అని అనిపిస్తే, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఎప్పుడూ వెళ్ళి దర్శనం చేయడం కాదు, చేసిన దర్శనము యొక్క అనుభూతి ద్యోతకము కావాలి. మంచు ముక్క ఇలా ఉంటుంది, మంచు ముక్క అలా ఉంటుంది అని నేను మీకు ఎంతో వర్ణన చేసి చెప్పాను అనుకోండి, ఆహా అలా ఉంటుందా ఇలా ఉంటుందా, ముట్టుకుంటే చల్లగా ఉంటుందిట అంటారు. ఒక మంచు ముక్క తెచ్చి మీకు తగల్చాను అనుకోండి, అబ్బా ఎంత చల్లగా ఉందో అంటారు. అంటే అనుభూతి వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడం మంచిదే, అర్థం చేసుకోకుండా దర్శనం చేసుకోవడం మంచిదే. కానీ అర్థం చేసుకోకుండా చేసినటువంటి దర్శనంది చాలా తక్కువ స్థాయి అయితే, అర్థం చేసుకున్న తరువాత చేసినటువంటి దర్శనం అంతకన్నా పై స్థాయిలో ఉంటుంది. దీనికన్నా పై స్థాయిలో ఉండేటటువంటిది ధ్యానమునందు మీరు పొందేటటువంటి అనుభూతి. అమ్మవారి యొక్క లలాట దర్శనము చేత మీరెటువంటి అనుభూతిని పొందుతున్నారు అన్నది మీరు గమనించవలసినటువంటి విషయం. దీనికి వ్యాస భగవానుడు మీరు జాగ్రత్తగా ధ్యానం చెయ్యగలిగితే మీకు చాలా చమత్కారంగా కొన్ని మీరు ధ్యానం చెయ్యడానికి అవసరమైనటువంటి సూచనలను అందించాడు ఈ నామంలో. ఆయన అన్నాడు, అమ్మవారి యొక్క లలాటము అష్టమి నాటి చంద్రుని వలె ఉంటుంది అని అన్నాడు. విభ్రాజ, విభ్రాజ అంటే ప్రకాశించుచున్నది. అళిక స్థల శోభిత, లలాటము అలా శోభించుచు ప్రకాశించుచు ఉన్నది. ఇప్పుడు అష్టమి నాటి చంద్రుడు అన్నప్పుడు మనకి చంద్రుడికి శుక్లపక్షం ఉంది, చంద్రుడికి కృష్ణపక్షము ఉంది. శుక్లపక్షంలోనూ ఒక అష్టమి వస్తుంది, పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి వస్తుంది. ఇప్పుడు ఇవాళ పంచమి, షష్ఠి సప్తమి దాటితే అష్టమి వస్తుంది. అలాగే కృష్ణపక్షం పూర్తయిపోతుంది, అమావాస్య వచ్చేస్తుంది, తర్వాత శుక్లపక్షం మొదలవుతుంది. శుక్లపక్షంలో కూడా అష్టమి వస్తుంది, పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి. ఇది నేను పెద్ద మీకు వివరణ చేయవలసిన అవసరం ఏమి ఉండదు, మీ అందరికీ తెలుసు. శుక్లపక్షంలోనూ అష్టం ఉంటుంది, కృష్ణపక్షంలోనూ ఒక అష్టం ఉంటుంది. శుక్లపక్షంలో అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, కృష్ణపక్షంలో అంటే తరుగుతూ ఉంటాడు. ఇప్పుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రుడిలా ఉంటుందా, కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడి లాంటి చంద్రుడిలా ఉంటుందా? మీరు నన్ను ఒక మాట అడగచ్చు, శుక్లపక్షంలో ఉన్న చంద్రుడు కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు అని మీరు ఎందుకు రెండుగా విడదీశారండి? అసలు శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడిలా కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు ఉండడా? మనం సహస్రచంద్ర దర్శనోత్సవాలని 80 ఏళ్ళ దగ్గరికి వస్తే చేస్తారు. మనం ఎన్నో మాటలు చంద్రుల్ని చూసి ఉంటాం కదా అందరం. మీరు కొంచెం చెప్పండి, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడికి కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రుడికి ఏమైనా తేడా ఉంటుందా ప్రసాద్ బాబు గారు? ఒక్కలా ఉంటారా? ఇది చమత్కారం. ఏమిటో తెలుసా అండి, ఈ ప్రశ్న ఎందుకు వేయించారంటే వ్యాస భగవానుడు, దీనికి పెద్ద ఎవరో చెప్పక్కర్లేదురా, నువ్వు చూడాలని జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వే చూడవచ్చు. ఎన్ని అష్టమి నాటి చంద్రుళ్ళు మనం చూసుంటాం, ఇప్పటికీ ఎన్నో చూసుంటాం. ఖచ్చితంగా శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడు, కృష్ణపక్షంలో అష్టమి నాటి చంద్రుడు